హాయ్ వెల్కమ్ టు భార్గవ్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ కానీ ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు నోటిఫికేషన్ అలర్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక మన ఛానల్లో ప్రతి గవర్నమెంట్ మరియు ప్రైవేట్ సెక్టర్ నుంచి వచ్చిన ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక మనం నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్లోకి అయితే మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. మనకి ఒక గవర్నమెంట్ సంస్థలో డిగ్రీ, ఐటీఐ మరియు డిప్లొమా ఇటువంటి విద్యా అర్హతలతో ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఇక మనం నోటిఫికేషన్కి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పుకుంటే కానీ మెయిన్గా 3 పాయింట్లు అయితే చెప్పుకుందాం. ఈ నోటిఫికేషన్లో ఉన్న పోస్టులకి ఎగ్జామ్ అనేది ఉంటుందో ఉండదు, ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఈ పోస్టులకి మనకి పర్మనెంటే కాదు, ఇవన్నీ పూర్తిగా పర్మనెంట్ పోస్టులు. ఇక మనకి ఈ పోస్టులకి ఫీజు అనేది ఉంటుందా ఉండదా, ఫీజు అనేది ఖచ్చితంగా ఉంది, కానీ కొన్ని కేటగిరీ వాళ్ళకి తక్కువ మొత్తంలో ఉండడం అయితే జరిగింది. ఇక మనం నోటిఫికేషన్లో మెయిన్గా 3 పాయింట్లు అయితే చూసుకోవడం అయితే జరిగింది. మనకి ఎటువంటి అనుభవం లేకుండా మనకి ఒక గవర్నమెంట్ సంస్థలో ఉద్యోగాలండి ఇవి. ఇక మనం ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది మరియు ఏ పోస్టులు ఉన్నాయి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లు ఏంటి, అన్ని డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు క్లియర్ కట్గా చూసుకుందాం. మనకి ఈ నోటిఫికేషన్ అనేది బ్యాంక్ నోట్ ప్రెస్ దివాసా నుంచి అయితే రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకు ఆల్రెడీ షార్ట్ నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ వచ్చింది, కానీ ఫుల్ నోటిఫికేషన్ వచ్చాక చెప్దామని అయితే వెయిట్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఫుల్ నోటిఫికేషన్ అయితే మనం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాం. ఇక మనకి ఈ నోటిఫికేషన్లో ఏ పోస్టులు ఉన్నాయి అనే విషయానికి వచ్చేస్తే వెల్ఫేర్ ఆఫీసర్ మరియు సూపర్వైజర్ ఇంక్ ఫ్యాక్టరీ, సూపర్వైజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్ మరియు ఇంక్ ఫ్యాక్టరీలో, మరియు జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్, ఐటీ లేదా మెకానికల్ ఆర్ ఏసీల్లో అయితే జూనియర్ టెక్నీషియన్ పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. మరియు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఈ పోస్టులు అయితే మనకైతే ఉండడం అయితే జరిగింది. ఇక ఈ పోస్టులన్నిటికి కూడా మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అనే విషయానికి వచ్చేస్తే ముందుగా డిగ్రీ అర్హతతో ఉన్న పోస్టుల విషయానికి వచ్చేస్తే సెక్రటేరియల్ అసిస్టెంట్ ఈ పోస్టులకి మనకి డిగ్రీ అర్హత 55% మార్క్స్తో డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళు ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మీకు అనుభవం ఉంటే ఇంకొంచెం ప్రిఫరెన్స్ అయితే పెరగడం అయితే జరుగుతుంది. ఇక కంప్యూటర్ నాలెడ్జ్ మరియు స్టెనోగ్రఫీ కూడా వచ్చి ఉండాలి అని అయితే అడగడం అయితే జరిగింది. సో సెక్రటేరియల్ అసిస్టెంట్కి అయితే ఇదండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మరియు రిమైనింగ్ డీటెయిల్స్. ఇక మనం జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్ విషయాలకు వచ్చేస్తే డిగ్రీ విద్యా అర్హత ఉంటే సరిపోతుంది, దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ మరియు టైపింగ్ స్పీడ్ అనేది వచ్చి ఉండాలి అని అయితే అడగడం అయితే జరిగింది. బీటెక్ వాళ్ళకి కూడా ఈ నోటిఫికేషన్లో మనకి ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది. అలాగే మనకి అనుభవంతో కూడిన మరియు కొన్ని సర్టిఫికేషన్స్తో కూడిన ఒక పోస్ట్ అయితే ఉండడం అయితే జరిగింది, వెల్ఫేర్ ఆఫీసర్. ఈ పోస్ట్కి మనకి డిగ్రీ అర్హతతో పాటు డిప్లొమా ఇన్ సోషల్ సైన్స్ చేసిన వాళ్ళు ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఈ పోస్టులకి మీరు అప్లై చేయాలనుకుంటే హిందీలో అనేది ఎంతో కొంత నాలెడ్జ్ అయితే ఉండాలి అని అయితే అడగడం అయితే జరిగింది. సో డిగ్రీ అర్హతతో మనకి మొత్తం నోటిఫికేషన్లో మెయిన్గా అందరికీ ఉపయోగపడేవి సెక్రటేరియల్ అసిస్టెంట్ మరియు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్. సో ఈ పోస్టులకి ఏ డిగ్రీ అర్హత ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ కూడా డిగ్రీ విద్యా అర్హత అయితే మనకైతే ఉండడం అయితే జరిగింది. ఏదైనా డిగ్రీ అర్హతతో మినిమం 55% మార్క్స్ వచ్చిన వాళ్ళు ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే టైపింగ్ స్పీడ్ మరియు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అని అయితే అడగడం అయితే జరిగింది. సో మనకి డిగ్రీ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ మరియు సెక్రటేరియల్ అసిస్టెంట్ మరియు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అయితే మనకైతే ఈ పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. సో ఈ 3 పోస్టులకి డిగ్రీ అర్హత ఉన్న ప్రతి అభ్యర్థి కూడా అప్లై అయితే చేసుకోండి. ఇక మీకు డిప్లొమా ఇన్ సోషల్ సైన్స్ ఇటువంటి సర్టిఫికేషన్స్ అనేవి మీరు చేసిన వాళ్ళు అయితే వెల్ఫేర్ ఆఫీసర్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక మనం రిమైనింగ్ బీటెక్ మరియు డిప్లొమా, ఐటీఐ ఇటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో ఉన్న పోస్టుల గురించి అయితే చూసుకున్నాం. మనకి సూపర్వైజర్ ఇంక్ ఫ్యాక్టరీలో అయితే మనకైతే పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. డిప్లొమాలో మనం అనేది పెయింట్ టెక్నాలజీ లేదా కోటింగ్ టెక్నాలజీ, ప్రింటింగ్ ఇంక్ టెక్నాలజీ ఇటువంటివి డిప్లొమా చేసిన లేదా బీటెక్ చేసిన ఇటువంటి ట్రేడ్లో మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో రిలవెంట్ ట్రేడ్లో బీఈ బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా చేసిన వాళ్ళు సూపర్వైజర్ ఇంక్ ఫ్యాక్టరీకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఇవేవి కాదు, మనకి బీఎస్సీ కెమిస్ట్రీ నాకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంది అనుకునే వాళ్ళు కూడా ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనకి డిప్లొమా విద్యార్హతతో ఉన్న పోస్టులు. ఇక మనకి ఐటీఐ విద్యార్హతతో ఉన్న పోస్టులు ఏంటి అనే విషయానికి వచ్చేస్తే జూనియర్ టెక్నీషియన్ మనకి ఇంక్ ఫ్యాక్టరీ, ప్రింటింగ్, ఎలక్ట్రికల్, ఐటీ, మెకానికల్, ఏసీ ఈ పోస్టులన్నిటికి కూడా ఐటీఐ విద్యార్హత సంబంధిత ట్రేడ్స్లో ఉండి మీకు 1 ఇయర్ అనేది ఎన్ఏసి సర్టిఫికేట్ అనేది ఉంటే మీరైతే ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇవండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్.
పోస్టులన్నిటికి కూడా. ఇక ఈ పోస్టులకి మనకి మెయిన్గా ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అనే విషయానికి వచ్చేస్తే మీకు అనేది ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అనేది 12/5/2021 అయితే స్టార్ట్ అయితే అయ్యింది. ఇక మీరు ఎండ్ డేట్ విషయానికి వచ్చేస్తే ఎప్పటిలోపు అప్లై చేసుకోవాలి అంటే 11/6/2021 లోపు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. ఇక మీకు ఎగ్జామినేషన్ అనేది మ్యాక్సిమం జూలై ఆగస్ట్ 2021లో అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది అని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇక ఈ పోస్టులకి మనకి ఏజ్ లిమిట్లు ఏంటి అనే విషయానికి వచ్చేస్తే ఆఫీస్ అసిస్టెంట్ మరియు సెక్రటేరియల్ అసిస్టెంట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఈ పోస్టులన్నిటికి కూడా మీరైతే 28 ఇయర్స్ 18 to 28 ఇయర్స్ ఉన్న ప్రతి క్యాండిడేట్ కూడా అప్లై అయితే చేసుకోండి. ఇక జూనియర్ టెక్నీషియన్ పోస్టులకి 18 to 25 ఇయర్స్ మరియు సూపర్వైజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు సూపర్వైజర్ ఇంక్ ఫ్యాక్టరీ వెల్ఫేర్ ఆఫీసర్ ఈ పోస్టులకి మీకు 18 to 30 ఇయర్స్ ఉంటే ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మీకు అన్రిజర్వ్డ్ మరియు ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిడక్షన్స్ అయితే వర్తిస్తాయి అని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇవన్నీ పోస్టులు మరియు వాటికి సంబంధించిన రిమైనింగ్ డీటెయిల్స్. ఇక ఈ పోస్టులకి మనకి అందరికీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయానికి వచ్చేస్తే మీరైతే పూర్తిగా ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేయవలసి ఉంటుంది. సో మీరు అప్లై చేయవలసిన లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని ద్వారా వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక మీకు ఈ పోస్టులకి ఎగ్జామినేషన్ ఫీజు ఏంటి అనే విషయానికి వచ్చేస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 200 రూపాయల ఫీజు అయితే పే చేయవలసి ఉంటుంది. ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీ వాళ్ళు 600 రూపాయల ఫీజు అయితే పే చేయవలసి ఉంటుంది. ఇక ఫీజు అనేది పూర్తిగా ఆన్లైన్లో అయితే పే చేయవలసి ఉంటుంది. సో ఎటువంటి ఆఫ్లైన్ మెథడ్ కూడా మీకైతే ఫీజుకి పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక ఈ పోస్టులకి మనకి అందరికీ ఉపయోగపడే సెలక్షన్ ప్రొసీజర్ మనకి ఎలా ఉంటుంది అంటే ముందుగా మనకి ఒక ఆబ్జెక్టివ్ టైప్ అనేది ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి దాంట్లో మీరు అనేది అయితే మీకైతే డైరెక్ట్గా స్కిల్ టెస్ట్ అనేది పెట్టడం అయితే జరుగుతుంది. సో స్కిల్ టెస్ట్లో అనేది మీరైతే క్వాలిఫై అయితే మీకైతే ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో సెలక్షన్ ప్రొసీజర్ మొత్తం 2 స్టెప్పుల్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఆబ్జెక్టివ్ టైప్ మరియు టైపింగ్ టెస్ట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో మీకు దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది సిలబస్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది పీడిఎఫ్లో. సో పీడిఎఫ్ అనేది ఒకసారి డౌన్లోడ్ చేసుకుని A to Z అయితే చెక్ అయితే చేసుకోండి. ఇక మీకు ఈ పోస్టులకి మనకి ఎవరెవరు అప్లై చేయొచ్చు అనే విషయానికి వచ్చేస్తే ఏపీటీఎస్ మరియు మెయిల్ అండ్ ఫీమేల్ బోత్ క్యాండిడేట్స్ కూడా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి క్యాండిడేట్ కూడా అప్లై అయితే చేసుకోండి. ఇక డిగ్రీ, ఐటీఐ మరియు డిప్లొమా, బీఈ, బీటెక్ ఇటువంటి విద్యా అర్హతలు ఉన్న ప్రతి క్యాండిడేట్ కూడా పోస్టులకి అయితే మ్యాక్సిమం అప్లై చేసుకోండి. ఎటువంటి అనుభవం కూడా అడగలేదు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. లేని వాళ్ళు మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీస్లో ఎవరికైనా డిగ్రీ మరియు డిప్లొమా లేదా ఐటీఐ, బీటెక్ ఇటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి క్యాండిడేట్ కూడా ఈ నోటిఫికేషన్ వీడియో షేర్ అయితే చేయండి. ఎందుకంటే మనకు కాకపోయినా వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే చిన్న ఉద్దేశంతో అయితే మీరైతే షేర్ అయితే చేయండి. లేదా మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీస్లో ఎవరికి ఉపయోగపడినా కూడా ఈ నోటిఫికేషన్ వీడియో మ్యాక్సిమం షేర్ అయితే చేయండి. అలాగే ఛానల్లో ప్రతి గవర్నమెంట్ మరియు ప్రైవేట్ సెక్టార్లో ప్రతి గవర్నమెంట్ నోటిఫికేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు నోటిఫికేషన్ అలర్ట్లో అయితే రావడం అయితే జరుగుతుంది. సో ప్రతి నోటిఫికేషన్కి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, మ్యాక్సిమం క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్ యూ.